హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ రివిజన్ క్లాసెస్ 7th క్లాస్ 5th లెసన్ యూరప్ లేదా ఐరోపా. సో టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ తర్వాత చూద్దాం. సో 1 to 100 క్వశ్చన్స్ చూద్దాం. సో ఇది యూరప్ మ్యాప్. యూరప్కి తూర్పున సరిహద్దుగా యూరల్ పర్వతాలు ఉన్నాయి. యూరప్కి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. దక్షిణాన మధ్యధరా సముద్రం ఉంది. యూరప్కి పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. సో అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పు వైపున ఉన్న ఖండం అని కూడా అడగొచ్చు. సో యూరప్. మధ్యధరా సముద్రానికి ఉత్తరాన ఉన్న ఖండం అడగొచ్చు. సో యూరప్. సో యూరల్ పర్వతాలు దేనికి సరిహద్దుగా ఉన్నాయి అని అడగొచ్చు. సో యూరప్. సో మ్యాప్ని జాగ్రత్తగా చూసుకోండి. సో భూమధ్య రేఖ అనేది దక్షిణ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియా ఖండాల గుండా వెళ్తోంది. సో క్లాస్ చూద్దాం. యూరప్కి ఉత్తరాన ఉన్న సముద్రం ఆర్కిటిక్ సముద్రం. ఇది అన్నింటికంటే చిన్న సముద్రం. 5 సముద్రాల్లో 5 సముద్రాల్లో సో మహాసముద్రాల్లో అన్నింటికంటే చిన్నది ఆర్కిటిక్ సముద్రం. ఇది దాదాపు సంవత్సరం మొత్తం గడ్డకట్టి ఉంటుంది. యూరప్ని ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేస్తున్న మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం అనేది 2వ పెద్ద మహాసముద్రం. ఎన్ని సంవత్సరాల క్రితం యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నారు? 500 సంవత్సరాల క్రితం యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. ఏ సముద్రానికి ఉత్తరాన యూరప్ మరియు దక్షిణాన ఆఫ్రికా ఉన్నాయి? మధ్యధరా సముద్రానికి ఉత్తరాన యూరప్ మరియు దక్షిణాన ఆఫ్రికా ఉన్నాయి. సో మధ్యధరా సముద్రానికి ఉత్తరాన యూరప్, దక్షిణాన ఆఫ్రికా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మధ్యధరా సముద్రానికి ఉత్తరాన యూరప్ అలానే దక్షిణాన ఆఫ్రికా ఉన్నాయి. యూరప్కి దక్షిణాన ఉన్న సముద్రం మధ్యధరా సముద్రం. సో యూరప్కి ఉత్తరాన ఆర్కిటిక్ సముద్రం, దక్షిణాన మధ్యధరా సముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం, తూర్పున యూరల్ పర్వతాలు ఉన్నాయి. మధ్యధరా సముద్రం అంటే అర్థం ప్రపంచం మధ్య భాగం. ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు తెలియని ఖండాలు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటివి ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు తెలియని ఖండాలు. ప్రాచీన కాలంలో ఐరోపా వారికి తెలిసినవి కేవలం యూరప్, ఆసియా మరియు ఆఫ్రికా ఉత్తర ప్రాంతాలు మాత్రమే. ప్రాచీన కాలంలో ఐరోపా వారికి తెలిసినవి. ఐరోపా వారు ప్రపంచం మధ్యలో సముద్రం ఉందని భావించడానికి కారణం ఏంటి? ఈ ప్రాంతాలన్నీ కూడా మధ్యధరా సముద్రం మధ్యన విస్తరించి ఉండడం వల్ల ప్రపంచం మధ్యలో సముద్రం ఉందని ఐరోపా వారు భావించారు. యూరప్కి తూర్పు సరిహద్దు యూరల్ పర్వతాలు. అయితే ఇవి చాలా ఎత్తైన పర్వతాలు కావు. యూరల్ పర్వతాలు. ఏ పర్వతాలకు తూర్పున ఆసియా, పశ్చిమాన యూరప్ ఉన్నాయి? యూరల్ పర్వతాలకు తూర్పున ఆసియా, పశ్చిమాన యూరప్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే యూరల్ పర్వతాలకు తూర్పున ఆసియా అలానే పశ్చిమాన యూరప్ ఉన్నాయి. వాస్తవంగా ఆసియా మరియు యూరప్ కలిసే ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని ఏమంటారు? యురేషియా అంటారు. యూరప్కి తూర్పు సరిహద్దు యూరల్ పర్వతాలు. యూరల్ పర్వతాలకు తూర్పున ఆసియా, పశ్చిమాన యూరప్ ఉన్నాయి. యురేషియా అంటే యూరప్ మరియు ఆసియాలు. ఐరోపాలో అనేక పర్వతాలు ఏ విధంగా ఉన్నాయి? ఐరోపాలో అనేక పర్వతాలు మంచుతో కప్పి ఉన్నాయి. ఐరోపాలో సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉన్న ముఖ్యమైన పర్వత శ్రేణులు ఆల్ప్స్ పర్వత శ్రేణులు. బుడాపెస్ట్ నగరం ఎక్కడ ఉంది? టెక్స్ట్ బుక్ పిక్చర్ ఇది. డాన్యూబ్ నది ఒడ్డున బుడాపెస్ట్ నగరం ఉంది. పశ్చిమ యూరప్లోని హంగరీ దేశంలో డాన్యూబ్ నది ఒడ్డున బుడాపెస్ట్ ఉంది. దక్షిణ యూరప్ ఖండం సరిహద్దుల్లో కాస్పియన్ సముద్రానికి, నల్ల సముద్రానికి మధ్య ఉన్న పర్వతాలు కాకసస్ పర్వతాలు. కాకసస్ పర్వతాలు ఏ విధంగా ఉంటాయి? ఇవి చాలా ఎత్తైనవి. సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి కాకసస్ పర్వతాలు. విస్తారమైన పీఠభూములు కలిగి ఉన్న ఖండం ఆసియా. ఆసియాలో విస్తారమైన పీఠభూములు కలిగి ఉంది ఆసియా. సో యూరప్లో అలాంటి పీఠభూములు లేవు. చిన్న చిన్న పీఠభూములు ఉన్న దేశాలు జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లలో చిన్న చిన్న పీఠభూములు ఉన్నాయి. ఐరోపాలో విశాలమైన మైదానాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? తూర్పు ప్రాంతాల్లో రష్యా, ఉక్రెయిన్, పోలండ్, బైలో రష్యా దేశాల వరకు ఐరోపాలో విశాల మైదానాలు విస్తరించి ఉన్నాయి. ఈ మైదానాలు ఎక్కువ మంచుతో నిండి ఉండడం వల్ల
చలికాలంలో అత్యధికమైన చలిగాలులు వీస్తాయి. ఐరోపాలో పొడవైన నదులు వోల్గా మరియు నైపర్ నదులు. ఐరోపాలో పొడవైన నదులు వోల్గా, నైపర్ నదులు ఎలా ఏర్పడ్డాయి? వేసవిలో మంచు కరిగి కాలువలుగా నీరు ప్రవహించి పెద్ద నదులు ఏర్పడ్డాయి. వోల్గా మరియు నైపర్ లాంటి పెద్ద నదులు ఏర్పడ్డాయి. వేసవిలో మంచు కరిగి కాలువలుగా నీరు ప్రవహించి ఏర్పడ్డాయి. ఐరోపాలో నదులు వ్యవసాయ నీటిపారుదలతో పాటు వ్యవసాయానికి నీటిపారుదల కల్పించడంతో పాటు జల రవాణాకు, అంతర్జాతీయ వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి. ఐరోపాలో నదులు. రైన్ నది ఏ సముద్రంలో కలుస్తుంది? రైన్ నది చాలా దేశాల్లో ప్రవహిస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది. ఐరోపాలో చాలా ప్రధాన పారిశ్రామిక మరియు ఖనిజాలు లభించే నగరాలు సముద్ర తీరాన ఉన్నాయి. ఇవి వేటికి దోహదపడుతున్నాయి? ఖండాంతర వాణిజ్యానికి దోహదపడుతున్నాయి. ఐరోపాలో చాలా ప్రధాన పారిశ్రామిక మరియు ఖనిజాలు లభించే నగరాలన్నీ కూడా సముద్ర తీరాన ఉన్నాయి. ఇవి ఖండాంతర వాణిజ్యానికి దోహదపడుతున్నాయి. వోల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది? కాస్పియన్ సముద్రంలో వోల్గా నది కలుస్తుంది. రైన్ నది ఉత్తర సముద్రంలో కలుస్తుంది. వోల్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. వోల్గా నది అనేది ఒక పెద్ద సరస్సు లాంటిది. ఈ నది ద్వారా ఖండాంతర వ్యాపారం చేయడం కష్టం. అందుకే వోల్గా నది ద్వారా జల రవాణాతో ఖండాల మధ్య వ్యాపారం చేయలేకపోతున్నారు. యూరప్ సముద్ర తీరమంతా ఏ విధంగా ఉంది? యూరప్ సముద్ర తీరమంతా ఒకే తీరుగా లేదు. చాలా ప్రాంతాల్లో బాల్టిక్ సముద్రం మాదిరిగా సముద్ర తీరం భూభాగంలోకి చొచ్చుకొని వచ్చినట్లుగా ఉంటుంది. మరికొన్ని చోట్ల ఇటలీలో మాదిరి భూభాగం సముద్రంలోకి విస్తరించినట్లు ఉంటుంది. యూరప్ సముద్ర తీరం మొత్తం. ఇటలీకి ఎన్ని వైపులా సముద్రం ఆవరించి ఉంది? 3 వైపులా సముద్రం ఆవరించి ఉంది. 3 వైపులా నీరు ఉండి ఒక్కవైపు మాత్రమే భూభాగం ఉంటే దాన్ని ఏమంటారు? ద్వీపకల్పం అంటారు. 4 వైపులా నీరుండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ద్వీపం అంటారు. నార్వే, స్వీడన్ కూడా ద్వీపకల్పంలో భాగం. ఈ ద్వీపకల్పాన్నే ఏమంటారు? స్కాండినేవియా ద్వీపకల్పం అంటారు. 4 వైపులా నీరుండి ఒకవైపు కూడా భూభాగం లేని దేశాల్ని ఏమంటారు? ద్వీప దేశాలు అంటారు. ద్వీప దేశాల్లో మధ్యలో భూభాగం ఉంటుంది. మొత్తం 4 వైపులా కూడా నీరు కనబడతాయి. యూరప్లో ద్వీప దేశానికి ఉదాహరణ గ్రేట్ బ్రిటన్. ప్రాచీన కాలంలో ఐరోపా వారు సముద్ర మార్గాల్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి కారణం ఏంటి? ప్రయాణం సులభంగా ఉండి రవాణా ఖర్చు అనేది తక్కువ అవడం. భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిన సముద్రాల్ని ఏమంటారు? గల్ఫ్ అంటారు. పెద్ద సంఖ్యలో ఉన్న లోతైన అఖాతాలు భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిన సముద్రాలు అంటే గల్ఫ్ అనేవి దేనికి అవకాశం కల్పిస్తున్నాయి? సముద్ర రవాణాకు అవకాశం కల్పిస్తున్నాయి. అఖాతాల ముఖద్వారం ఎలా ఉంటుంది? సాధారణంగా వెడల్పుగా ఉంటుంది. బంగాళాఖాతంలో మాదిరిగా ఉంటాయి. గల్ఫ్ ముఖద్వారం ఎలా ఉంటుంది? చాలా ఇరుగ్గా ఉంటుంది. అఖాతాల ముఖద్వారం సాధారణంగా వెడల్పుగా ఉంటే గల్ఫ్ ముఖద్వారం చాలా ఇరుగ్గా ఉంటుంది. బాల్టిక్ సముద్రం ఎలాంటి ప్రాంతం? పెద్ద గల్ఫ్ ప్రాంతం. అఖాతాలు గల్ఫ్ ప్రాంతాలు ఉండడం వల్ల వేటి నుండి నౌకాశ్రయాలకు రక్షణ లభిస్తోంది? సముద్రపు తుఫానుల నుండి. అఖాతాలు గల్ఫ్ ప్రాంతాలు ఉండడం వల్ల సముద్ర తుఫానుల నుండి నౌకాశ్రయాలకు రక్షణ లభిస్తోంది. నౌకాశ్రయాల్ని నిర్మించడానికి దేనికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఓడ అడుగు భాగం భూమిని తాకదు? లోతైన సముద్రపు అంతర్భూభాగాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల. లోతైన సముద్రం యొక్క అంతర్భూభాగాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఓడ అడుగు భాగం అనేది భూమిని తాకడం లేదు. భారత్తో పోలిస్తే యూరప్ శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది? మన దేశం కంటే కూడా చాలా చల్లగా ఉంటుంది యూరప్లో శీతోష్ణ స్థితి. అనేక యూరప్ దేశాల్లో చలికాలంలో ఎలా ఉంటుంది? అనేక యూరప్ దేశాల్లో చలికాలంలో మంచు కురుస్తుంది. అక్కడ వేసవి ప్రాంతాల్లో మన దగ్గర ఉన్నంత వేడి అనేది ఉండదు. భూమధ్య రేఖా ప్రాంతం నుండి ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపుకి దూరంగా వెళ్లే కొద్దీ ఆ ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి? సంవత్సరం అంతా చల్లగా ఉంటాయి. ధృవాల దగ్గర సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. యూరప్ లేదా ఐరోపా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నవి ఏంటి? భూమధ్య రేఖ నుండి దూరం, అట్లాంటిక్ మహాసముద్రం, పవనాలు ఐరోపా శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. లోపలి వైపున్న భూభాగాల కంటే అట్లాంటిక్ మహాసముద్రం తీరం వెంబడి గల ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. శీతాకాలంలో పశ్చిమ యూరప్ చల్లగా, తూర్పు యూరప్లో మరింత చల్లగా ఉంటుంది. అందుకే పోలాండ్, రష్యాల్లో తీవ్రమైన చల్లదనం ఉంటుంది. ఫ్రాన్స్లో, గ్రేట్ బ్రిటన్లో వెచ్చదనం ఉంటుంది. రష్యాలో శీతాకాలం చాలా చల్లగా ఉండి నదులు, సముద్రాలు గడ్డకడతాయి. రష్యాలో. పశ్చిమ యూరప్లోని సముద్ర తీర ప్రాంతాలకు ఆ పరిస్థితి లేదు. సో శీతాకాలంలో యూరప్ ఎలా ఉంటుందంటే పశ్చిమ యూరప్ చల్లగా, తూర్పు యూరప్ మరింత చల్లగా,
పోలాండ్ రష్యాలు తీవ్రమైన చల్లదనంలో ఉంటాయి. రష్యా చాలా చల్లగా ఉండి నదులు సముద్రాలు గడ్డకడతాయి. ఫ్రాన్స్ గ్రేట్ బ్రిటన్లో వెచ్చదనం ఉంటుంది. ఇవన్నీ కూడా యూరప్లో శీతాకాలంలో ఈ విధంగా ఉంటుంది ఈ దేశాల్లో పరిస్థితి. సో తూర్పు యూరప్, పశ్చిమ యూరప్ మరియు పోలాండ్, రష్యా, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ దేశాల్లో ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. పశ్చిమ యూరప్ ఏ మహాసముద్రానికి దగ్గరగా ఉంది? అట్లాంటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉంది. సంవత్సరమంతా ఏ మహాసముద్రం నుండి గాలులు యూరప్ వైపుకి వీస్తాయి? అట్లాంటిక్ మహాసముద్రం నుండి సంవత్సరమంతా గాలులు యూరప్ వైపుకి వీస్తాయి. పశ్చిమ దిశ నుండి వీచే ఈ గాలుల్ని ఏమంటారు? పశ్చిమ పవనాలు అంటారు. వాస్తవంగా ఈ గాలులు నైరుతి నుండి ఈశాన్యం వైపుకి వీస్తాయి. సో ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం. సో వాస్తవంగా ఈ గాలులు నైరుతి నుండి ఈశాన్యం వైపుకి వీస్తాయి. ఈ పవనాలు భూమిపై ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వేడి, తేమ కలిగి ఉంటాయి. ఏ గాలులు సంవత్సరం మొత్తం వీస్తూ యూరప్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి? ఈ పడమటి గాలులు సంవత్సరమంతా వీస్తూ యూరప్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. సముద్ర జలాలు ఇక్కడ ఏ విధంగా ఉంటాయి? యూరప్లో ఏ విధంగా ఉంటాయి అంటే ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. ఒక చోటు నుండి మరొక చోటికి ఖండాల వెంట ప్రవహిస్తాయి. వీటిని సముద్ర ప్రవాహాలు అంటారు. ఇవి వేల కిలోమీటర్ల దూరం వరకు నదుల్లాగా ప్రవహిస్తుంటాయి. అలాంటి సముద్ర ప్రవాహాలు అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి. భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరమంతా ఈ ప్రవాహాలు పయనిస్తుంటాయి. అందుకే వీటిని ఏమంటారు? కవోష్ణ ప్రవాహాలు అంటారు. భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరమంతా ఈ ప్రవాహాలు పయనిస్తుంటాయి. అందుకే వీటిని కవోష్ణ ప్రవాహాలు అంటారు. కవోష్ణ ప్రవాహాలు పశ్చిమ దిశ నుండి ఎటువైపుకి ప్రవహిస్తాయి? ఉత్తర అమెరికా వైపుకి ప్రవహిస్తాయి. కవోష్ణ ప్రవాహాలు వేటిని ప్రభావితం చేస్తాయి? అమెరికా ఈశాన్య తీర ప్రాంతాలని కవోష్ణ ప్రవాహాలు ప్రభావితం చేస్తాయి. ఆ తర్వాత ఇవి యూరప్ వైపు వీస్తాయి. ఈ ప్రవాహాలు యూరప్లోని పశ్చిమ తీర ప్రాంతాలని తాకుతాయి. ఈ ప్రవాహాల్ని అమెరికాలో గల్ఫ్ స్ట్రీములని, ఐరోపాలో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని అంటారు. స్ట్రీమ్ అంటే వేగంగా ప్రవహించేది, డ్రిఫ్ట్ అంటే నిదానంగా ప్రవహించేది. చలికాలంలో కూడా ఓడలు తీర ప్రాంతపు ఓడరేవులకు చేరుకోవడానికి కారణం, సో ఇంత చల్లగా ఉన్న ఓడలు తీర ప్రాంతపు ఓడరేవులకు చేరుకోవడానికి కారణం గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతపు జలాలు యూరప్లోని పశ్చిమ తీరపు జలాలు గడ్డకట్టకపోవడం వల్ల చలికాలంలో కూడా ఓడలు తీర ప్రాంతపు ఓడరేవులను చేరుకుంటున్నాయి. భూమధ్య రేఖ ఏ ఖండాల గుండా వెళ్తుంది? దక్షిణ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియా ఖండాల గుండా వెళ్తోంది. ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో వర్షాలకు కారణం పడమటి గాలులు చాలా తేమను నింపుకుంటాయి. ఈ గాలులు సంవత్సరమంతా చాలా తేమని పుంజుకొని వర్షాలకు కారణం అవుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తాయి. అయితే మన దేశంలో వర్షం కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. ఇది ఉత్తర ఐరోపా, నేను ఎడిట్ చేస్తాను. సో ఉత్తర ఐరోపా, పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో వర్షాలకు కారణం పడమటి గాలులు చాలా తేమను నింపుకుంటాయి. ఈ గాలులు సంవత్సరమంతా చాలా తేమను పుంజుకొని వర్షాలకు కారణం అవుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తాయి. మన దేశంలో వర్షం కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. బట్ ఉత్తర ఐరోపా, పశ్చిమ ఐరోపాలో వర్షాలు సంవత్సరం పొడవునా కురుస్తాయి. పశ్చిమ ఐరోపాలో సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? చిరుజల్లులు ఉంటాయి. సో ఇది హెడ్డింగ్ కూడా ఇచ్చారు, పశ్చిమ ఐరోపాలో చిరుజల్లులు అని. సో సంవత్సరం అంతా చిరుజల్లులు ఉంటాయి. ఆకాశం మబ్బులతో కూడి ఉంటుంది. ఇలాంటి చిరుజల్లుల కోసం మన దేశంలో ఎదురు చూసినట్టుగా పశ్చిమ యూరప్లో కాంతివంతమైన ఎండ కోసం ఎదురు చూస్తారు. పశ్చిమ ఐరోపాలో సంవత్సరమంతా చిరుజల్లులు ఉంటాయి కాబట్టి కాంతివంతమైన ఎండ కోసం ఎదురు చూస్తారు. పశ్చిమ ఐరోపా ప్రాంతాలు ఉష్ణ ప్రవాహాల వల్ల పొందుతున్న ప్రయోజనం ఏంటి? చేపల పెంపకానికి వెచ్చటి ప్రవాహాలు అవసరమవుతాయి. దాంతో చేపలకు కావలసిన ఆహారం లభ్యం అవుతుంది. ఇది పశ్చిమ ఐరోపా ప్రాంతాలు ఉష్ణ ప్రవాహాల వల్ల పొందుతున్న ప్రయోజనం. బ్రిటన్కి సమీపంలో ఉత్తర సముద్రం వద్ద అభివృద్ధి చెందిన పరిశ్రమ, ఇది మొన్నటి టెడ్బిట్, మత్స్య పరిశ్రమ. సో డాగర్ బ్యాంక్ అంటే ఏంటని ఇచ్చారు? ఈ ప్రాంతాన్ని డాగర్ బ్యాంక్ అంటారు. బ్రిటన్కి సమీపంలోని ఉత్తర సముద్రం వద్ద అభివృద్ధి చెందిన పరిశ్రమ మత్స్య పరిశ్రమ. ఈ ప్రాంతాన్ని డాగర్ బ్యాంక్ అంటారు. ఐరోపా ప్రజల ప్రధాన ఆహారం చేపలు. చేపల వేట యూరప్లో ఏ విధంగా మారింది? ప్రధాన పరిశ్రమగా మారింది. దక్షిణ ఐరోపా దేశాల్ని మధ్య ధరా దేశాలు అనడానికి కారణం, దక్షిణ ఐరోపా దేశాలకు దక్షిణాన మధ్య ధరా సముద్రం ఉండడం వల్ల వీటిని మధ్యధరా దేశాలు అంటారు. దక్షిణ ఐరోపా దేశాల్ని అక్కడ ఉన్న విశిష్టమైన శీతోష్ణ స్థితిని ఏమంటారు? మధ్యధరా శీతోష్ణ స్థితి అంటారు. మధ్యధరా దేశాలు ఐరోపాలో ఎక్కువగా ఏ భాగాన ఉన్నాయి? దక్షిణాన ఉన్నాయి. ఫలితంగా ఇక్కడ
చలికాలంలో చలి తక్కువ, కానీ ఎండాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఇక్కడ పశ్చిమ యూరప్లో ఉన్నట్లు సంవత్సరం అంతా వర్షాలు ఉండవు దక్షిణ ఐరోపాలో. సో పశ్చిమ యూరప్లో సంవత్సరం అంతా వర్షాలు ఉంటాయి. సో ఆ విధంగా మధ్యధరా దేశాలు లేదా ఐరోపా దక్షిణంగా ఉన్న దేశాల్లో సంవత్సరం అంతా వర్షాలు ఉండవు. పడమటి గాలులు దక్షిణ ఐరోపాలో ఎప్పుడు వీస్తాయి? చలికాలంలో మాత్రమే వీస్తాయి. మధ్యధరా దేశాలకు వర్షాన్ని ఇచ్చే గాలులు పడమటి గాలులు. ఇక్కడ మధ్యధరా శీతోష్ణ స్థితి అనే పదం స్థిరపడడానికి కారణం ఏంటి? చలికాలంలో వర్షాలు, ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితి వల్ల సో ఇక్కడ మధ్యధరా శీతోష్ణ స్థితి అనే పదం స్థిరపడింది. ఇతర ఖండాల్లో కూడా అనేక ప్రాంతాల్లో మధ్యధరా శీతోష్ణ స్థితి ఉంటుంది. అంటే చలికాలంలో వర్షాలు, ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితులు. అంటే వర్షాభావ అంటే వర్షం లేకపోవడం. ఏ శీతోష్ణ స్థితి పండ్ల తోటల పెంపకానికి అనుకూలం? మధ్యధరా శీతోష్ణ స్థితి పండ్ల తోటల పెంపకానికి అనుకూలం. దక్షిణ యూరప్లో విస్తృతంగా పెంచేవి ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, అత్తి పండ్లు లేదా అంజూర పండ్లు మొదలైన పండ్ల తోటలని దక్షిణ యూరప్లో విస్తృతంగా పెంచుతారు. మన దేశంలో ఎన్ని కాలాలు ఉన్నాయి? 3 కాలాలు: చలికాలం, వేసవికాలం, వర్షాకాలం. చాలా యూరప్ దేశాల్లో ఉన్న 4 కాలాలు చలికాలం, వసంతకాలం, వేసవికాలం మరియు శరత్కాలం. కాలాన్ని బట్టి ఆయా ప్రదేశాల యొక్క దృశ్యం మారుతుంది, వ్యవసాయ పంటలు మారుతాయి. ఐరోపా లేదా యూరప్లో 4 కాలాలు: చలికాలం నవంబర్ టు ఫిబ్రవరి, వసంతకాలం మార్చ్ టు మే, వేసవికాలం జూన్ టు ఆగస్ట్, శరత్కాలం సెప్టెంబర్ టు అక్టోబర్. చాలా యూరప్ దేశాల్లో చలికాలం ఎలా ఉంటుంది? నవంబర్ నెల రాగానే వణికించే చలితో ప్రారంభమై డిసెంబర్ నుండి అతి శీతలంగా మారుతుంది. పర్వతాలపై ఎక్కువగాను, మైదానాలపై తక్కువగాను మంచు కురుస్తుంది. సూర్యుడు చాలా ఆలస్యంగా 9 లేదా 10 గంటలకు ఉదయించి మధ్యాహ్నం 4 గంటలకే అస్తమిస్తాడు. చాలా యూరప్ దేశాల్లో ఈ విధంగా ఉంటుంది చలికాలంలో పరిస్థితి. చలికాలంలో ఏ దేశంలోని వెడల్పైన ఆకులు గల చెట్లు ఆకులను రాల్చి ఆకుల్లేని చెట్లుగా మారతాయి? యూరప్లో చలికాలంలో ఫ్రాన్స్ దేశంలోని వెడల్పైన ఆకులు గల చెట్లు ఆకుల్ని రాల్చి ఆకుల్లేని చెట్లుగా మారతాయి. పశ్చిమ ఐరోపాలో అతిపెద్ద దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్లో మార్చి నెల రాగానే ఏ విధంగా ఉంటుంది? పగలు ఎక్కువ, రాత్రి తక్కువ ఉంటుంది. మంచు కరగడం ప్రారంభించి చెట్లు చిగురించడం ప్రారంభం అవుతుంది. ఫ్రాన్స్లో పచ్చటి ఆకులు, అందమైన పూలు, పచ్చిక బయళ్లలో గడ్డి మొలవడం ప్రారంభమవుతుంది. ఫ్రాన్స్లో వసంతకాలంలో భూములు దున్ని విత్తనాలు వేస్తారు. ముఖ్యమైన పంటలు ఇక్కడ గోధుమ, రై, బార్లీ, మొక్కజొన్న, బీట్రూట్, ఓట్స్. యూరప్లో వేసవికాలం జూన్ టు ఆగస్ట్. యూరప్లో వేసవికాలం ఎలా ఉంటుంది? వేడి ఎక్కువగా ఉండి వర్షాలు ఎక్కువగా కురవవు. పగటి కాలం మన దేశం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. యూరప్లో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం ఎలా ఉంటాయి? తెల్లవారుజామున 4 గంటలకే సూర్యోదయం, రాత్రి 8 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. మనం చూస్తుంది యూరప్లో వేసవికాలం. సమ్మర్లో ఎలా ఉందో చూస్తున్నాం. సో ఉదయం 4 గంటలకే సూర్యుడు ఉదయిస్తాడు, రాత్రి 8 గంటల వరకు సూర్యుడు ఉంటాడు. నార్వే, స్వీడన్ లాంటి కొన్ని ఉత్తరాది దేశాల్లో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది? సూర్యాస్తమయం అనేదే ఉండదు. ఇలాంటి దేశాలని అర్ధరాత్రి సూర్యుడు గల దేశాలు అంటారు. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత కూడా ఉండదు. ఎందుకంటే సూర్యుడు చాలా దగ్గరగా, అంటే భూమి ఆకాశాలు కలిసినట్లుగా కనిపించే రేఖ దగ్గర ఉంటాడు. సో సూర్యాస్తమయం ఉండని, అంటే అర్ధరాత్రి సూర్యుడు గల దేశాలు అని నార్వే, స్వీడన్లని అంటారు. యూరప్లో వ్యవసాయానికి అనుకూలమైన కాలం వేసవికాలం. వేసవికాలంలో పంట పండుతుంది. యూరప్లో క్రమం తప్పకుండా వర్షాలు కురవడం వల్ల ఇక్కడ పంటలకు నీటిపారుదల అవసరం అనేది ఉండదు. వేసవి చివరి నాటికి పంట కోతకు వస్తుంది. మన దేశంలో ఉన్న వ్యవసాయ కాలాలు 2. అవి రబీ అంటే చలికాలం, ఖరీఫ్ అంటే వర్షాకాలం. కాబట్టి 8 నెలల పాటు మనం పంటల్ని పండించగలం. ఫ్రాన్స్లోను ఇతర యూరప్ దేశాల్లోనూ ఎన్ని నెలలు పంటలు పండుతాయి? 6-7 నెలలు మాత్రమే. యూరప్లో శరత్కాలం సెప్టెంబర్ టు అక్టోబర్. యూరప్లో శరత్కాలం ఎలా ఉంటుంది? ఆకులు ఎరుపు, పసుపు రంగులకు మారి రాలిపోతాయి. వ్యవసాయ పనులు నిలిచిపోతాయి శరత్కాలంలో. చలికాలంలో వాడేందుకు గడ్డిని కోసి ఎండబెడతారు శరత్కాలంలో. ద్రాక్ష ఇతర పండ్ల జాతుల నుండి సారా, జామ్, పండ్ల రసాలు తయారు చేసి వివిధ పద్ధతుల్లో నిల్వ చేస్తారు. ఐరోపాలోని మైదానాలు, నదీలోయ ప్రాంతాలు ఎలా ఉంటాయి? ఐరోపాలోని మైదానాలు, నదీలోయ ప్రాంతాలు చాలా సారవంతమైనవి. సంవత్సరం అంతా వర్షాలు కురవడం వల్ల ఇక్కడ ఏ నదులు ఎండిపోవు. ఐరోపాలో అధిక భాగం ఎలా ఉంటుంది? పర్వతాలతో కూడి ఉంటుంది. ఈ ప్రాంతం వ్యవసాయానికి అనువైనది కాదు. ఐరోపాలోని అధిక భాగం పర్వతాలతో కూడి వ్యవసాయానికి అనువైంది కాదు. ఐరోపాలో తక్కువ సేద్యపు భూములు ఉన్న దేశాలు. సో
యూరప్ లేదా ఐరోపా దేశాల్లో తక్కువ సేద్యపు భూములు ఉన్న దేశాలు ఉన్నాయి. అవి నార్వే 3%, ఇంగ్లాండ్ 30%, జర్మనీ 40%. సో ఐరోపాలో తక్కువ సేద్యపు భూముల్లో నార్వేలో చాలా తక్కువ సేద్యపు భూమి అనేది ఉంది. సో ఈ పర్సెంటేజెస్ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లాండ్లో 30%, జర్మనీ 40%. భారత్లో ఇంచుమించు ఎంత శాతం వ్యవసాయ భూమి ఉంది? 55%. హాలండ్ లేదా డచ్లో వ్యవసాయానికి పనికి వచ్చే భూమి చాలా తక్కువ. వీరికి తీవ్రమైన భూభాగపు కొరత ఉంది. పోల్డర్ అంటే ఏంటి? ఇది కూడా ప్రీవియస్ స్టేట్ బిట్. హాలండ్ వారు గతంలో సముద్ర జలాలతో నిండి ఉన్న ప్రాంతంలో నీటిని వెనక్కి మళ్లించి గోడలు కట్టి ఆ ప్రాంతంలో కొద్దిపాటి వ్యవసాయం చేస్తున్నారు. ఆ భూమినే హాలండ్ వారు పోల్డర్ అని పిలుస్తారు. దీన్నే పోల్డర్ వ్యవసాయం అంటారు. తూర్పు ఐరోపాలో వ్యవసాయం చేయడం కష్టం. దీనికి గల కారణం ఏంటి? చలికాలంలో అతి శీతల పరిస్థితుల వల్ల వ్యవసాయం చేయడం ఉత్తర మరియు తూర్పు ఐరోపాల్లో కష్టం. ఈ ప్రాంతాలు 6 నెలల వరకు మంచుతో కప్పబడి ఉంటాయి. వసంత ఋతువులో మంచు కరగడం వల్ల సాగు పంట పరిపక్వత రావడానికి సరిపడే సమయం ఉండదు. కానీ వసంత ఋతువులో పంటల్ని విత్తడం వల్ల వేసవి కాలంలో పంట పరిపక్వత చెంది ఆకురాల్చే కాలంలో కోతకు సిద్ధంగా ఉంటుంది. ఫలితంగా సంవత్సరానికి ఒకే పంటను తీస్తారు. ఇక్కడ దక్షిణ ఐరోపాలో సంవత్సరానికి పండించే పంటలు 2. యూరప్ మైదానాల్లో ముఖ్యమైన పంట గోధుమ ఎక్కువగా పండిస్తున్న ఐరోపా దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, ఇటలీ, గ్రీస్. ఈ దేశాల్లో గోధుమను ఎక్కువగా పండిస్తున్నారు. పండ్ల తోటల పెంపకానికి ప్రసిద్ధి చెందినది దక్షిణ యూరప్. ద్రాక్ష సారాయికి ప్రసిద్ధి చెందిన మధ్యధరా దేశాలు పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ద్రాక్ష సారాయికి ప్రసిద్ధి చెందిన మధ్యధరా దేశాలు. యూరప్లో ముఖ్య పంటలు బార్లీ, ఓట్స్, రై, బీడ్ దుంపలు మరియు బంగాళాదుంపలు. బీడ్ దుంపల నుండి పంచదార ఉత్పత్తి చేస్తున్న దేశాలు రష్యా, ఉక్రెయిన్ మరియు జర్మనీ. ఆసియా లాగా ఐరోపా పెద్ద భూస్వాములతో పాటు చిన్న రైతులు గల ఖండంగా ఉండేది. ప్రస్తుతం ఐరోపాలో చిన్న రైతులు లేకపోవడానికి గల కారణం ఏంటి? గత 2 శతాబ్దాల కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన సమూలమైన మార్పుల వల్ల ప్రస్తుతం ఐరోపాలో చిన్న రైతులు లేరు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పు కారణంగా ఏం జరిగింది? పెద్ద రైతులు విశాలమైన వ్యవసాయ క్షేత్రాలని సమకూర్చుకొని వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.